హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఆగస్టు 9 మొదటి శుక్రవారం. ఇంట్లో ఈ విధంగా పూజను చేయండి, తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో మొదటి శ్రావణ మాసం ఎంతగానో విశిష్టతను కలిగి ఉన్నది. ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మనకి తరగని ఐశ్వర్యం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠముని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ మాసంలో మీరు చేసేటటువంటి పూజలకి కానీ వ్రతాలకి కానీ విశేషమైనటువంటి పుణ్య ఫలితము లభిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి పొంగిపోయి వరాల జల్లులను మీపైన కురిపిస్తుంది. మొదటి శ్రావణ శుక్రవారం రోజున పూజను చేసే ఆడవారు ఉదయం అనగా బ్రహ్మ ముహూర్త సమయంలోనే నిద్రలేవాలి. ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు వాకిట్లో చక్కని ముగ్గులు పెట్టాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టదళం ముగ్గుని వేస్తే ఇంకా మంచిది. తలస్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలను ధరించాలి. ఆ లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఎంతగానో ఇష్టం కాబట్టి పూజ చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. మీ ఇంటి గడప లక్ష్మీదేవితో సమానము. అటువంటి గడపని పసుపు కుంకుమలతో అలంకరించి గడపకి రెండు వైపులా కొన్ని పచ్చి పాలను ఉంచండి. గడపకి మామిడి తోరణాలను అలంకరించండి. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎవరి ఇంటి ముందు అయితే గడపకి పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో కలకలలాడుతూ ఉంటుందో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా అడుగు పెడుతుంది. మీ పూజా మందిరాన్ని కూడా ముందుగా శుభ్రం చేసుకుని దేవుని చిత్రపటాలు అన్నింటికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టండి. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి చిత్రపటానికి గంధము కుంకుమను పెట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మందార పుష్పాలు ఎరుపు రంగు గులాబీలతో ఆ లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోండి. మీరు పూజని చేసే సమయంలో మీ పూజలో తప్పనిసరిగా తులసీ దళాలు ఉండేలాగా చూసుకోండి. తులసీ దళాలు లేని పూజ వృధా అవుతుంది. పసుపు కుంకుమ, అరడజను గాజులు, ఒక చిన్న జాకెట్ ముక్క అమ్మవారికి వాయనంగా సమర్పించండి. వీటిని లక్ష్మీ అమ్మవారికి సమర్పించడం వలన ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి మీపైన సిరుల వర్షం కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందర వెండి ప్రమిదలో కానీ లేదా పిండి దీపాలను కానీ తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి 5 వత్తులను వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందర దీపాలను వెలిగించండి. ఆ లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ప్రీతికరం. ప్రతి శ్రావణ శుక్రవారం కూడా మీ ఇంట్లో పాలను పొంగించి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఒక కొబ్బరికాయను, అరటి పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చును. పూజ పూర్తి అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, కనకధార స్తోత్రము పఠించడం వలన మీపైన లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. చివరగా అమ్మవారికి నమస్కారం చేసుకొని హారతిని ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి. చివరగా మీ పూజా మందిరంలో ఉన్నటువంటి అక్షింతలను మీ తలపైన చల్లుకోండి. అమ్మవారి దగ్గర 3 ప్రదక్షిణలను చేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి తులసి మొక్కలో కొలువై ఉంటుంది. అందుకని ఈ శ్రావణ మాసంలో తులసి మొక్క ముందర కుందుల్లో ఆవు నెయ్యిని పోసి 5 వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి. తులసి మొక్క మొదట్లో కొన్ని పచ్చిపాలను కూడా వేయండి. ఈ విధంగా వేయడం వలన తులసి అమ్మ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. తులసి మొక్క మొదట్లో పసుపు కుంకుమ పుష్పాలను వేసి తులసమ్మ చుట్టూరగా 5 ప్రదక్షిణలు చేసి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. పూజ పూర్తి అయిన తర్వాత ఎవరైనా ఒక ముత్తైదువును మీ ఇంటికి పిలవండి. ఆ ముత్తైదువును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆమెకు తాంబూలంని ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ విధంగా చేయడం వలన ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు మిమ్మల్ని ఆశీర్వదించినట్టు అవుతుంది. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించండి. ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.